గీతంకు భూములు కేటాయించడాన్ని నిరసిస్తూ వామపక్షాల నేతలు విశాఖలో కదం తొక్కారు. జీవీఎంసీ గేట్ వద్ద ధర్నాకు దిగారు. కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు గేటు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. గీతంకు 5,000 కోట్ల విలువ చేసే భూములను అప్పనంగా కట్టబెట్టడాన్ని వామపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ₹5,000 కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని అప్పనంగా గీతంకు కట్టబెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారు. కబ్జా చేసిన భూమిని రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం చూస్తున్న వామపక్షాల పోరాటం గేటు దాటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి. అడ్డంగా భూములు దోచిపెడుతోందని మండిపడుతున్నారు వామపక్షాల నేతలు. విశాఖలో వారంతా కూడా కదం తొక్కారు. జీవీఎంసీ గేటు వద్ద ధర్నాకు దిగారు. గత కొంతకాలంగా అక్రమంగా భూ కేటాయింపుకి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా వామపక్షాలు గీతం యూనివర్సిటీ దగ్గర ఈ భూముల్ని పరిశీలించడానికి వెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి చెందిన భూములకి సంబంధించి పూర్తిగా ఫెన్సింగ్ వేసి ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. 54 ఎకరాల భూమిని అక్రమంగా గీతం యూనివర్సిటీ కబ్జా చేసే ప్రయత్నం చేసింది. ఆ కబ్జాని ప్రస్తుతం రెగ్యులరైజ్ చేస్తూ ఆ 54 ఎకరాలని గీతంకి కట్టబెట్టే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. దీన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటున్నారు. ఒక ప్రజా ఉద్యమం చేపట్టారు. చూస్తున్నాం వామపక్షాలకి సంబంధించిన మహిళా కార్యకర్తలు కొంతమంది గేటు దూకి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కనీసం మీడియాను కూడా అనుమతించలేదు. మొట్టమొదటిసారిగా మీడియా లేకుండా జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఒకవైపు మేయర్ స్వయంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కార్పొరేటర్ని కాలర్ పట్టుకుని మరీ తోసేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించి అప్పనంగా భూ దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తోంది కూటమి ప్రభుత్వం. కుటుంబ సభ్యులకి భూమిని కట్టబెట్టేసే ప్రయత్నం చేస్తోంది. దీన్ని అడ్డుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా వామపక్షాలకి సంబంధించిన నాయకులు. టీడీపీ కార్పొరేటర్లు కౌన్సిల్లో బీభత్సం సృష్టించినట్టుగా తెలుస్తోంది. ఒకవైపున చూస్తున్నాం కౌన్సిల్ లోపలి నుంచి ఒక విజువల్ మనకి కనబడుతోంది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా ఈ భూ దోపిడీని అడ్డుకోవాలి అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలుపుతున్నారు. వేలు చూపిస్తూ బెదిరిస్తున్నారు మేయర్. ఆ దృశ్యం కూడా మనకు కనబడుతోంది. స్వయంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్పొరేటర్ని కాలర్ పట్టుకుని తోసేశారు మేయర్. ఆ దృశ్యం కూడా మనకి విజువల్లో చూడొచ్చు. సుమారు 5,000 కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని అప్పనంగా గీతంకు కట్టబెట్టేయడానికి సిద్ధపడుతున్నారు కూటమి నాయకులు. దీనిపైన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం లోపలి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అటు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా బైఠాయించి తమ నిరసన కూడా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం నాయుడు అక్కడున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, చెప్పండి. చూసాం గీతం యూనివర్సిటీ దగ్గరకు వెళ్లారు. ఆ భూముల్ని పరిశీలించే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా. మాజీ మంత్రులు సైతం ఈ ధర్నాలో పాల్గొంటున్నారు. ఏం జరుగుతోంది అక్కడ? జీవీఎంసీ కౌన్సిల్ లోపల పరిస్థితి ఏంటి? లాస్ట్ ఐటమ్గా దీన్ని పెట్టినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి నాయుడు?
బిందు గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్లో ఎజెండా ఐటమ్గా కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ పోడియాన్ని కూడా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ముట్టడించారు. మరోవైపు గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీలు కానీ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు చేసే నిరసనతో విశాఖ నగరం హోరెత్తుతుంది. ఏ నోట విన జరే గీతం యూనివర్సిటీకి భూ కేటాయింపులు రద్దు చేయాలి, భూమిని అక్రమంగా దోచుకున్న ఎంపీ భరత్ మీద సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ అయితే మనకి విశాఖ వాసులు వినిపిస్తుంది. ఇంకా కౌన్సిల్లో కూటమి నేతలు కూటమి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల మీద దాడులకు కూడా తెగబడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను గాయపరుస్తున్నారు. ఎలాగైనా సరే 5,000 కోట్ల రూపాయల భూములను గీతం యూనివర్సిటీకి క్రమబద్ధీకరించుకోవాలన్న ఒక దురాలోచనలతోనే దుర్మార్గంగా కౌన్సిల్లో వ్యవహరిస్తున్నారు. అయితే దీని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. కౌన్సిల్ ఎజెండా నుండి ఏదైతే గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూమిని కేటాయించాలనే అంశం ఉందో దాన్ని తొలగించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత 3 రోజుల నుండి కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన జరుగుతుంది. ప్రస్తుతం మనం జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాము. ఈ భూ కేటాయింపును రద్దు చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కూడా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వాజ్పల్లి గణేష్ కుమార్ ఉన్నారు. సార్, కౌన్సిల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ లేదంటే జనసేన బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు కానీ చేస్తున్న దుర్మార్గాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల మీద దాడులు చేస్తూ మరి ఈ తీర్మానాన్ని ఆమోదించుకునే ప్రయత్నాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఈరోజు అంటే మనం తెలుగుదేశం బీజేపీ జనసేన అని చెప్పేసి అంటున్నా కానీ ఒక కార్పొరేటర్ కూడా ఈ భారత్ నచ్చడు. ఈ గీతం కాలేజ్ అంటే పడదు ఎవరికి కూడా. ఒక్క 10 రూపాయలు తగ్గించడం ఫీజులోని ఒక ఫ్రీ సీట్ లేదు. ఎంవీఎస్ మూర్తి గారు ఉండే దగ్గర నుంచి కూడా మాకు బాగా అనుభవం ఉంది. 20 ఎకరాల భూమిని మాత్రమే కొన్నాడు. ఈ ఆంధ్ర రాష్ట్రం విశాఖపట్నం ప్రజలంతా తెలుసుకోవాలి. 74 ఎకరాల భూమి 97 బిఫోర్ గ్రాబింగ్ చేశాడు, ల్యాండ్ గ్రాబింగ్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ దాన్ని రెగ్యులరైజ్ చేశాడు. ఇప్పుడు 55 ఎకరాల భూమి, ఇది సుమారు 5,500 కోట్ల రూపాయలు, గజం 1,50,000 రూపాయలు. దీన్నేమో రెగ్యులరైజ్ చేద్దామని చూస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు ఎంపీ భరత్ని, చైర్మన్ ఆఫ్ ది గీతం ఎడ్యుకేషన్ సొసైటీని, ఈ షుడ్ బి కర్బ్డ్ విత్ ఐరన్ హ్యాండ్స్. జైలుకి పంపించాలి ఇతన్ని. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారంగా ఇతను జైలుకి పంపించవలసిన బాధ్యత ఉంది. ప్రతి ఇంచ్ ఆఫ్ ద ల్యాండ్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత ఉంది, కస్టోడియన్ ఆఫ్ దిస్ రెవెన్యూ. కానీ ఈరోజు ఏంటంటే అప్పనంగా కట్టబెడతామని చెప్పి వస్తూ ఉన్నారు. దీంట్లో పెద్ద స్కామ్ ఉంది, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. గీతము రిలయన్స్కి అమ్మడానికి మాటలు జరిగాయి, రిలయన్స్కి అమ్మడానికి మాటలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లోనే ఎంవీఎస్ మూర్తి గారు ఉండే దగ్గర నుంచి జరుగుతూ ఉందన్నమాట. ఈరోజు అప్పనంగా 55 ఎకరాలు కట్టబెట్టడానికి లోకేష్ ఏమి పిచ్చోడేం కాదు. ఈ తర్వాత జరగబోయే తంతు అంతా కూడా కనిపిస్తుంది ప్రజలందరికీ కూడా. ఈ ల్యాండ్తో సుమారు 50,000 కోట్ల రూపాయలు రిలయన్స్ చేతిలో పెడతారు. ఈ డబ్బంతా కూడా పంచుకోవడానికి చూస్తామన్నది ఈ యొక్క ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, లోకేష్, భరత్. ఇది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, లా ఈజ్ నాట్ రెస్పెక్టెడ్ ఆఫ్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ సబ్జెక్ట్ టు ది రూల్ ఆఫ్ లా. ఈరోజు జీఎంసీని ఉపయోగించుకోవచ్చు, నువ్వు ప్రజలను ఉపయోగించుకోలేవు. ఈరోజు చట్టాన్ని ఉపయోగించుకోలేవు. మేము అపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు కోర్టు వెళ్తాం, దాన్ని ఆపుతాం. ఆ రోజు 55 ఎకరాల భూమిని 30 అడుగుల రోడ్లు వేసి 1848 కుటుంబాలకి, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళకి, ల్యాండ్లెస్ పూర్కి అక్కడ సెంటు భూమి ఇచ్చి ఇల్లులు కట్టించే బాధ్యత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, విశాఖ నగరంలో చిన్న బడ్డీలు పెట్టుకున్న వారు కబ్జాలు చేశారని, అలాగే ప్రభుత్వ భూములు ఆక్రమించారని చెప్పి వాటిని పడగొట్టించడం, వాళ్ళు కాళ్ళు ఎల్లబన్నా ఎట్టి పరిస్థితుల్లో కనికరించలేదు. కానీ 5,000 కోట్ల రూపాయల భూమిని ఏ విధంగా ఒక కబ్జాదారికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుందని మీరు అంటున్నారు? ఇప్పుడు ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే చట్టాలని సక్రమంగా పేదల కోసం, రాష్ట్ర ప్రజానీకం కోసం అమలు చేయాల్సినటువంటి ప్రభుత్వాలే ఈ విధమైనటువంటి చర్యలకి పాల్పడితే ఇది తప్పకుండా ప్రజలు వ్యతిరేకిస్తారనేటువంటి ఆలోచన
ప్రభుత్వం చేయాలి. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక మంచి మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశము కూటమి ప్రభుత్వానికి గడిచిన ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చారు ప్రజలు. ఆ మెజారిటీని ఉపయోగించి ఈ ప్రాంతానికి, విశాఖపట్నానికి, ఉత్తరాంధ్ర ప్రాంతానికి, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకి వీటన్నిటినీ కూడా పూర్తి చేసి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడాలి. ఏదో కార్పొరేట్ సంస్థలకి అప్పనంగా భూములు ఇచ్చి, తక్కువ ధరకు భూములు ఇచ్చి ఏదో అభివృద్ధి జరుగుతుంది అని అంటే ఏ విధంగా జరుగుతుంది? ఈ రోజున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామనేటువంటి ఒక నెపంతో కార్పొరేట్ సంస్థలు అన్నిటికీ కూడా ప్రభుత్వ భూముల్ని దారాదత్తం చేస్తే అందులో లబ్ధి పొందేవాళ్ళు ఎవరు? పేద వర్గాలకి ఏమన్నా అవకాశాలు వస్తాయా? ఉపాధి వస్తుందా? రిజర్వేషన్లు ఏమైనా అమలు చేస్తారా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బలహీన వర్గాల వారికి ఏమన్నా అవకాశాలు వస్తాయా? ఏ విధంగా ఉపయోగం జరుగుతుంది? ఆ దరిదాపుల్లోకి రాణిస్తారా? అటువంటివన్నీ కూడా ప్రభుత్వం పక్కన పెట్టి అధికారం వచ్చిందని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా సెలాయిస్తే ఈ వర్గాల యొక్క హక్కుల్ని అణగదొక్కినట్లు అవుతుంది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాలరాసినట్లు అవుతుంది. చట్టాన్ని అతిక్రమించినట్లు అవుతుంది. ఏ విధంగా చేస్తారండి? ఒక విద్యా సంస్థకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల యొక్క బంధువులకి అప్పనంగా ఆ భూమిని అప్పజెప్పాలనేటటువంటి నెపం ఏ విధంగా చేస్తారు? ఈ రోజున అది 5,000 కోట్లు కావచ్చు, భవిష్యత్తులో అది ఎన్ని వేల కోట్లు అవుతుందో ఎవరికి తెలుసు? ఆ రకంగా ప్రభుత్వ భూమిని ఒక విద్యాసంస్థకి ఇవ్వడం అనేటటువంటి సరైనటువంటి చర్య కాదు. ఆ చర్యల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి నాయకత్వంలో ప్రజా ఉద్యమాన్ని లేపుతున్నాం. ప్రజల్ని తెలియజేస్తాం, ప్రజల్ని సమాయత్తం చేస్తాం, ప్రజలందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తాం. తప్పకుండా ఈ నిర్ణయాన్ని ఏదైతే ఆ గీతం విద్యా సంస్థలకి ఇవ్వాలనుకునేటువంటి నిర్ణయాన్ని ఆ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని గీతం యూనివర్సిటీకి కట్టబెట్టాలనే ప్రయత్నం చేస్తుందో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నేడు 5,000 కోట్ల రూపాయల విలువ ఉండొచ్చు, కానీ రానున్న రోజుల్లో దాని విలువ ఎన్ని వేల కోట్ల రూపాయలకి పెరుగుతుందో అర్థం చేసుకోవాలని, అలాగే ఆ ఏదైతే గీతం కబ్జాలో ఉన్న 55 ఎకరాల భూమిని పేదలకు పంచాలని, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గీతం యూనివర్సిటీ మీద చర్యలు తీసుకోవడంతో పాటు అలాగే ఆ భూమిని పేదలకు పంచుతామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.